ఇక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయికి రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. డ్రగ్స్, న్యూడ్ వీడియోల కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నటుడు రాజ్ తరుణ్, మాజీ ప్రేయసి లావణ్య హార్డ్ డిస్క్లు పోలీసులకు అందించగా వందల సంఖ్యలో ప్రైవేట్ వీడియోల విషయం తెలిసిందే. అంతకుముందు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నార్కోటిక్ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. డ్రగ్స్ పార్టీలు వీడియోలపై వివరాలు సేకరించారు. ఈ రోజుతో మస్తాన్ సాయి కస్టడీ ముగియడంతో అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇంకా మస్తాన్ సాయి కేసు సంబంధించి కోర్టు ఏం చెప్పింది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే మస్తాన్ సాయి కేసుకు సంబంధించి ఈ రోజు వరకు కూడా నార్సింగ్ పోలీసులు 3 రోజుల పాటు మస్తాన్ సాయిని పూర్తిగా విచారించారు. ముఖ్యంగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతోని, అలాగే లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ అంటే కీలకమైన ఆధారమైన హార్డ్ డిస్క్ ఇవ్వడంతో కూడా పోలీసులు మస్తాన్ సాయితో పాటు కాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొదటగా ఏదైతే నార్మల్గా మస్తాన్ సాయిని అయితే విచారించారో ఆ తర్వాత కోర్టులో హాజరుపరచడంతో కూడా మస్తాన్ సాయికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఆ తర్వాత నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని విచారించేందుకు కూడా 3 రోజుల కస్టడీ కోర్టు కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసిన నేపథ్యంలోనే ఇటు రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా ఏదైతే మస్తాన్ సాయి కస్టడీకి మాత్రం అనుమతించింది. ఈ నేపథ్యంలోనే మొన్న సాయంత్రం 4 గంటలకు మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 రోజుల పాటు మస్తాన్ సాయిని పూర్తిగా విచారించారు. హార్డ్ డిస్క్ సంబంధించి అందుట్లో ఉన్న న్యూడ్ వీడియోలు అంటే ప్రైవేట్ వీడియోలకు సంబంధించి కూడా మస్తాన్ సాయిని పూర్తిగా ప్రశ్నించారు. అలాగే ఇంకా ఎంతమంది మస్తాన్ సాయి వలలో చిక్కుకున్నారనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక పక్క మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారంలో కూడా మస్తాన్ సాయి చాలా కీలకమైన వ్యక్తి అంటూ కూడా పోలీసులు భావించిన నేపథ్యంలోనే ఇటు నార్కోటిక్ పోలీసులు కూడా నార్సింగ్ పిఎస్కి చేరుకొని మస్తాన్ సాయిని విచారించారు. ముఖ్యంగా మస్తాన్ సాయి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, అలాగే డ్రగ్స్ పార్టీలు ఏ విధంగా నిర్వహించాడు అంటే గతంలో మస్తాన్ సాయి వారాంతపు చివరిలోని తన నివాసంలోని డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడు. ఈ డ్రగ్స్ను అడ్డం పెట్టుకొని కూడా మహిళలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకు ఏదైతే లొంగ తీసుకొని వాళ్ళని ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించాడు. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్కి సంబంధించి నార్కోటిక్ పోలీసులు కూడా మస్తాన్ సాయిని పూర్తిగా 2 రోజుల పాటు విచారించారు. అతను ఈ డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశాడు, అలాగే ఈ డ్రగ్స్ ఎవరెవరికి ఇచ్చాడు, ఎంత మొత్తంలో ఇచ్చాడు అన్న దానిపై కూడా నార్కోటిక్ పోలీసులు ఇప్పటికే మస్తాన్ సాయిని అయితే విచారించడం జరిగింది. అలాగే మరొక పక్క లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా మస్తాన్ సాయిని పూర్తిగా విచారించారు. ఇప్పటికే హార్డ్ డిస్క్కి సంబంధించి అందులో ఉన్న వీడియోస్కి సంబంధించి కూడా మస్తాన్ సాయిని పూర్తిగా విచారించారు. ముఖ్యంగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యారు. కానీ గతంలో ఏదైతే లావణ్యని చాలా ఇబ్బంది పెట్టినట్లు కూడా లావణ్య అయితే పేర్కొంది. 2022లో ఎప్పుడైతే మస్తాన్ సాయి మొదటగా పరిచయం అయ్యాడో అప్పుడే తనకి డ్రగ్స్ అలవాటు చేశాడని, డ్రగ్స్ అలవాటు చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడు, అలాగే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాడు. వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ కూడా ఒక హార్డ్ డిస్క్ను కూడా నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో ఈ హార్డ్ డిస్క్ మెయిన్ ఆధారంగా పెట్టుకుని పోలీసులు ఇటు మస్తాన్ సాయిని కాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఏదైతే లావణ్యపై దాడికి కూడా పాల్పడినట్లు కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ తీసుకొని ప్రతిసారి తనను వేధిస్తున్నాడంటూ కూడా లావణ్య ఫిర్యాదు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిగా దీనిపై లోతైన విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికీ 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఈ రోజుతో 3వ రోజు కూడా ముగిసింది. ఈ 3 రోజుల పాటు మస్తాన్ సాయిని పూర్తిగా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు నార్కోటిక్ పోలీసులు కూడా విచారించారు. కొద్దిసేపటి క్రితమే మస్తాన్ సాయిని రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టు కూడా మరొక రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఈ కేసులోని పోలీసులు ఇప్పటివరకు చేసిన విచారణలోని సుమారు 100లు పైగా వీడియోలు, ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి సేకరించాడు. వీటన్నిటిని కూడా హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు. అలాగే మరొక పక్క ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఫోన్ హ్యాక్ చేయడం, ఈ హ్యాక్ చేసి అందులో ఉన్న ప్రైవేట్ వీడియోస్ అన్నింటిలో కూడా తన హార్డ్ డిస్క్లో స్టోర్ చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించారు. ముఖ్యంగా మస్తాన్ సాయి వ్యవహారంలోని లావణ్యతో పాటు అనేక మంది మహిళలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీటిపైన మస్తాన్ సాయిని 3 రోజుల పాటు విచారించారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా మస్తాన్ సాయి ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో కూడా ప్రతి వారం కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం, మహిళలకు డ్రగ్స్ ఇవ్వడం, వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళతో ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించడం, వీటన్నిటిలో కూడా మస్తాన్ సాయి చాలా కీలకమైన పాత్ర పోషించాడు. కాబట్టి పోలీసులు ఇప్పటికే మస్తాన్ సాయిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ కేసులోని ఇప్పటికే కస్టడీ కూడా ముగిసింది. రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా మస్తాన్ సాయికి రిమాండ్ అయితే విధించడం జరిగింది. సతీష్.